సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే థ్యాంక్ యూ మా గీత మేడంకి చెప్పాలి. సో థ్యాంక్ యూ గీత మేడం. ఎందుకంటే తను సార్‌తో మాట్లాడి, మణికంఠ సార్‌తో మాట్లాడి సెషన్ కోసం చెప్తామనేసి అడగడం, అలాగే ఈరోజు సెషన్ నాకివ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో నాకెప్పుడు ఇలా లీడ్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. సో అలా లీడ్ తీసుకునే వాళ్ళంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్ మీ అందరికీ తెలుసు నేనెవరో. అయినా ఒకసారి నా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లీడర్స్, నా పేరు శారద అండి. నేను వైజాగ్‌లో ఉంటాను. వైజాగ్‌లో పుట్టి పెరిగాను. యాస్ ఎ వెస్టేజ్‌లో యాస్ ఎ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. 2019లో నేను వెస్టేజ్‌కి రావడం అనేది జరిగింది. సో 2019 నుంచి నా వెస్టేజ్ జర్నీ స్టార్ట్ చేశాను. సో 21లో నేను ఆహ్, క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. అలాగే 2021 నేను కార్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైమ్ స్టార్ కంప్లీట్ చేసి కార్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైమ్ వితిన్ 3 మంత్స్‌లోనే క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. అలాగే ఆర్‌లూవడి ఎల్‌సిపి లీడ్ చేశాను. బిఫోర్ వెస్టేజ్ నేనొక టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి అంటే నా గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి దగ్గర నుంచి కూడా జ్యువెలరీ కాలేజ్‌లో వాటిలో వర్క్ చేసేదాన్ని యాస్ ఎ హిందీ టీచర్. అండ్ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళడం అనేది జరిగింది. అక్కడున్నప్పుడు కూడా కంప్యూటర్ క్లాసెస్ అవి తీసుకునేదాన్ననమాట. సో, వైజాగ్ మళ్ళీ 2014లో వచ్చిన తర్వాత పాపని ఎడ్యుకేషన్ ఇక్కడ చేయించాలనే ఉద్దేశంతో 2014 మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఓన్‌గా బిజినెస్ అనేది చేశాను. సో, బిజినెస్ చేస్తే ఏమవుతుంది? మనం ఏం చేయాలి? ఎలా చేయాలనేది నేర్చుకున్నాను నేను. సో, అక్కడ ఎలా డబ్బులు సంపాదించొచ్చు? డబ్బులు ఎలా ఏం చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. అది కూడా అంటే నాకు ఈ వెస్టేజ్‌కి రావడం కోసమే అనుకుంటా అవన్నీ స్టెప్స్ లాగా పనిచేశాయి. సో, అది ఒక 3 ఇయర్స్ నిర్విరామంగా నడిపాను. సో, దాని తర్వాత మ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్‌కి అది కరెక్ట్ కాదనుకున్నాను నేను. నాకు నేనే అంటే నేనే డిసైడ్ నేనేంటనేది నాకు తెలియాలి గాబట్టి, నెక్స్ట్ అలాగా 2016 నుంచి మళ్ళీ 18 వరకు 3 ఇయర్స్ నేనక్కడ చెన్నైలో జాబ్ చేసేదాన్ని. ఒక పెద్ద కంపెనీలో, షిప్పింగ్ కంపెనీలో అంటే ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ అది. సో, షిప్పింగ్ రిలేటెడ్ అన్నీ కూడా నేను చూసుకునేదాన్ని. యూఏఈ, సింగపూర్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేసేదాన్ని. సో, వాళ్ళేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. దాని తర్వాత ఇంకా చెన్నైలో వర్క్ చేయించుకున్నారు. సో, ఇలాగా నా ట్రావెలింగ్ అని చేస్తూ, చేస్తూ మళ్ళీ వెస్టేజ్‌కనేది రావడం అనేది జరిగింది. అందరిలాగా నాకు కూడా వెస్టేజ్ అంటే అసలు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కాదు. ఇప్పటికి కూడా నాకు అర్థం కాలేదు. సో, మనం అసలు వెస్టేజ్ అంటే ఏంటి? అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? అనేది నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. సో, ఇప్పటి నుంచి ఆహ్, నేను లీడ్ అవుతూ నేను లీడ్ చేస్తూ బీఎంసీఏ మెంబర్ అవ్వాలి. ఒక 10,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలని, నా టీమ్‌లో ఒక 10 మెంబర్స్‌కి మంచిగా వాళ్ళకి ఒక 1,00,000 ఇన్‌కమ్ ఇప్పించాలనే ఒక ఉద్దేశంతో టార్గెట్ బేస్డ్‌గా వర్క్ చేస్తూ, దాన్నే ఎంజాయ్ చేస్తూ ఈరోజు ఇలా మీ ముందుకొచ్చాను. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో, థాంక్ యూ మేడమ్ వన్స్ అగైన్. సో, ఈరోజు నా లీడర్‌షిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ చిన్న స్టోరీ చెప్తాను. నాకు స్టోరీస్ చెప్పడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలా మంది లీడర్స్ టీమ్ మీటింగ్స్ చెప్తుంటే స్టోరీస్ చెప్పేవాళ్ళనమాట. సో, రంజిత్ సార్‌ని కూడా చూస్తుండేదాన్ని. అరే! ఎలా చెప్తారు వీళ్ళు ఇన్ని స్టోరీస్? ఎలా గుర్తుపెట్టుకుంటారసలు? ఏంటి కథ అసలు? నాకెందుకు రావట్లేదు? అంటే ఇక్కడ మనం చదువుకున్నామా? చదువుకోలేదా? లేకపోతే మనం ఏదైనా ఒక పొజిషన్‌లో ఉన్నామా అని కాదండి. మనం అసలు కేపబులా కాదా? మనం చేయగలమా లేదా అన్నది మనం ఆలోచించాలి తప్ప, చదువొచ్చినా రాకపోయినా జీవితంలో మనకి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది, నేర్చుకుంటాము. సో, దాని ద్వారా కూడా మనం ఎంతో చాలా మంచిగా తయారవుతాము. సో, అదే క్రమంలో నేను కూడా అనుకునేదాన్నేంటంటే స్టోరీ చెప్పలేకపోతానేమో నేను. ఆ సబ్జెక్ట్ ఎలా చెప్పాలి? స్టోరీ ఎలా చెప్పాలి? ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నీ ఎలా ఉంటాయి అనేసి అనుకుంటుండేదాన్ని. సో, చూస్తూ చూస్తూ ఒకసారి యూట్యూబ్ మనం ఎక్కువ సోషల్ మీడియాస్ వాడుతుంటాం గదా! జస్ట్ స్టోరీస్ అని టైప్ చేశాను. చేసిన తర్వాత స్టోరీస్ చాలా వస్తున్నాయన్నమాట. అలా చిన్న చిన్నగా స్టోరీస్ అనేది వినడం, దాన్ని ఎలా చెప్పడం అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. సో, నాకేదైనా ఒక హాబిట్ ఉంది. నాకేదైనా ఒక పని ఎవరైనా చెప్తారేమో, నాకు రాదేమో అనే యాటిట్యూడ్ ఉండదండి నాకు. అది నాకొచ్చినా రాకపోయినా, నాకు సంబంధం ఉన్నా లేకపోయినా అన్నిట్లో నేను ఎళ్తా ఉంటాను. నేను దూరుతూ ఉంటానన్నమాట. ఎక్స్‌ట్రా తీసుకుంటుంటాను. సో, దీనివల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అలాగే మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో,
ఆ ప్లస్ పాయింట్స్ లోనే నేను ప్రతి దాంట్లో నాకు తెలిసినా తెలియకపోయినా వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అరే నేను చెప్పాను కదా నేను చెయ్యాలి కాబట్టి ఇది ఎలా చేయాలో తెలుసుకొని వెళ్దాం, లేకపోతే వాళ్ళని అడిగి నేర్చుకొని చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఉంది నాకు. సో అదొక ప్లస్ పాయింట్ నాకు. అంతే, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనం నేర్చుకొనైనా చెయ్యాలి, మనకి రాదు అని ఆగిపోకూడదు అని ఒక ఉద్దేశం. సో స్టోరీ చెప్తానండి. ఒక అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహానికి సింహం నడుస్తూ వెళ్తుంటే, సింహం చాలా పెద్ద ఎలిఫెంట్ కదా, సైజ్ లో చాలా పెద్ద ఎలిఫెంట్ కదా. సో అదేమో చిన్న ఎలుక వచ్చి అన్నది ఎలిఫెంట్ తో, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా ఈ రోజు నుంచి, మంచిగా మన ఇద్దరం హ్యాపీగా ఉందాము, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాము అని అంటే ఆ ఏనుగంటుంది, ఛీ నువ్వేంటి ఇంత చిన్నగా ఉన్నావు, అసలు నువ్వేం చేయగలవు, అసలు నువ్వేంటి నా సైజుకి నాకున్న దీనికి నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటి అసలు, నీలాంటి వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్షిప్ చేస్తారా నీతోని, అక్కర్లేదు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు నాకు, అసలు నువ్వేం పనికిరావు నాకు దేనికి, ఏం అక్కర్లే పో అంటుందన్నమాట. అంటే పాపం ఎలక చాలా బాధపడుతుంది, ఏంటది అసలు సైజ్ నుంచి డిసైడ్ చేస్తారా ఏంటి, అసలు ఏంటి నాకు ఫ్రెండ్షిప్ చేయనంటుంది నాతోనే అని చెప్పి చాలా బాధపడుతుంది. కానీ అలా వెంట పడుతుంది. అయినా కూడా ఎలిఫెంట్ ఎప్పుడు కూడా ఫ్రెండ్ గా ఒప్పుకోదన్నమాట. సో ఒకరోజు అడవిలోకి కొంతమంది వేటాడడానికి వ్యక్తులు వస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఏనుగుకి ఏముంటుంది, దంతాలు కావాలి కాబట్టి ఆ దంతాలు తీసుకోవడం కోసం ఏనుగుని ఏంటంటే వలేసి పట్టుకుంటారు. సో వలేసి పట్టుకుంటే ఏనుగు ఏమొచ్చి చాలా సాడ్ అయిపోయి పాపం ఏడుస్తూ ఉంటుంది. అర్రే నేను ఈ వలలో చిక్కుకుపోయానే, ఇంత పెద్ద శరీరంతో ఉన్న నేను ఇలాంటి చిన్న ఒక అంటే ఒక ఒక నెట్ కి నేను లోబడిపోయానే, నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, నాకు ఇంత పెద్ద శరీరం, ఇంత పెద్ద దంతాలు, ఇంత పెద్ద తోక ఇవన్నీ ఉండి కూడా నేను ఏం చేసుకోలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు అటుగా వెళ్తున్న ఎలుక మళ్ళీ చూస్తుంది. అర్రే నేను ఫ్రెండ్ అనుకున్నాను, తను అనుకున్నా కాకపోయినా నా ఫ్రెండే కదా, నా ఫ్రెండ్ ఏంటి ప్రాబ్లం లో ఉంది, తనని మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి వెళ్ళి మిగిలిన ఎలకలన్నిటిని కూడా తీసుకొస్తుందన్నమాట. ఇలా నా ఫ్రెండ్ ప్రాబ్లమ్ లో ఉందని చెప్పి తీసుకొస్తుంది. సో తీసుకొచ్చి వాళ్ళందరూ కలిపి ఎట్ ఎ టైమ్ ఆ నెట్ నంతటిని కూడా కొరికేసి మొత్తం దాన్ని క్లియర్ చేస్తారు. చేయంగానే ఎలిఫెంట్ ఏమో మొత్తం రిలీజ్ అయిపోతుంది, ఆ నెట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడేమో అనుకుంటుందన్నమాట, అరే నేను నిన్ను అసలే చాలా తక్కువ ఎస్టిమేట్ ఏసాను, నువ్వు అందుకు పనికిరావు అనుకున్నాను, బట్ నువ్వే నన్ను కాపాడావు, ఇవాళ నుంచి మనం చాలా మంచి ఫ్రెండ్స్, నేను ఇలా చేశాను సారీ, ఇంకెప్పుడు కూడా ఇలా చేయకూడదు, సో అందుకనేసి నేను డెఫినెట్ గా మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుతామంది. అంటే ఈ కథలో నీతి ఏంటంటే, మనకంట వయసులో పెద్ద చిన్న, వాళ్ళకి చదువు ఉందా లేదా అని మనం ఎప్పుడు కూడా చూడకూడదండి. అంటే నేను లీడర్ అయిపోయాను, నా దగ్గరికి ఇవాళ ఒక కొత్త ప్రాస్పెక్ట్ వచ్చాడు, వాడికి ఏం తెలీదు, నేను చెప్తేనే వాడు వినాలి అన్న ఒక యాటిట్యూడ్ తో ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు ఉండకూడదు. లీడర్ అనేవాడు ఎప్పుడు లిజనర్ గా ఉండాలి ఫస్ట్. సో డెఫినెట్ గా మనం ఎదుటి వాళ్ళ మాట అనేది వినగలిగితే గనక మనం లీడ్ అవుతూ మనం లీడ్ చేయొచ్చు. సో మనం లీడ్ చేయాలి అంటే మనం లీడ్ అవ్వాలి. మనం కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వినయ విధేయతలతో నేర్చుకుంటూ ముందుకు వెళ్తే గనక డెఫినెట్ గా సక్సెస్ అనేది వస్తుంది. సో నాకు ఈ స్టోరీ చాలా కనెక్ట్ అయ్యింది, బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటా. సో అలాగే నాకు ఈ నిన్న మొన్న వరుసగా బ్యాక్ టు బ్యాక్ పవర్ ప్యాక్ సెషన్స్ అయ్యాయండి. సో మొన్న మధ్యాహ్నం ముద్రగడ రమేష్ సార్ మన గాజువాక టీఎల్సీపీలో ట్రైనింగ్ ఇస్తున్న సెషన్ తీసుకున్నారు. సో తను చెప్పిన సెషన్స్ లో నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. అది నేను చేస్తున్న ఒక తప్పు ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. సో మనం సెషన్ లోకి వెళ్దాము. సో అదేంటనేది చెప్తాను. సో ఈ రోజు నా సెషన్ లీడర్షిప్ ట్రైనింగ్ కాబట్టి లీడర్ గురించి నేను మాట్లాడతాను. సో లీడర్ ఎలాంటి ఉండాలి, మనం ఎలాంటి డిసిప్లిన్ గా ఉండాలి, ఏం చేయాలనేది చాలా మంది చెప్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే మన 10 మందిలో ఎవరో ఒకళ్ళకి ఎప్పుడో అప్పుడు కనెక్ట్ అవుతారనమాట. అందరూ అన్ని సార్లు కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు నేను ఈరోజు సెషన్ ఇస్తున్నానంటే మేబీ అందరికీ నచ్చకపోవచ్చు, మేబీ అందరికీ అర్థం కాకపోవచ్చు, మేబీ నా ప్రెజెంటేషన్ బాలేకపోవచ్చు, మేబీ నేను మీకు నచ్చినట్టుగా మీకు అర్థమైనట్టుగా ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోవచ్చు. బట్ ఈ రోజు లేకపోయినా రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి ఎప్పుడైనా సరే నేను అందరికీ నచ్చేలాగా ప్రెజెంటేషన్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. సో దాన్ని ఎవరు ఎలా తీసుకుంటున్నారు, ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అలాంటి దీంట్లోనే అసలు లీడర్షిప్ అంటే
లీడర్షిప్ లో లీడ్ అనేది ఏంటి? లీడ్ చేయడం అన్నమాట. మనం క్యారీ చేయడం, లీడ్ చేయడం. అంటే ఒక గ్రూప్ ని లీడ్ చేసేవాడే లీడర్ కాదు. ఒక రాజకీయ నాయకుడు లీడర్ అవ్వలేడు. అలాగే ఒక ఫ్యామిలీలో ఒక మెయిన్ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే అది ఆమ్, వాళ్ళు లీడర్ కాలేరు. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే లీడర్ లీడ్ ఒక్కటే తీసుకుందాము అంటే మనం అందరము లీడర్ గా ఉండాలనుకుంటామా లేకపోతే క్యాడర్ గా ఉండాలనుకుంటాం? క్యాడర్ అంటే మనకు ఒక క్యాడర్ ఇస్తారు, ఒక గ్రూప్ లో ఒక క్యాడర్ ఇస్తారు. ఆ క్యాడర్ లో మనం ఏం చేయాలంటే మన నాయకుడికి ఎప్పుడు మనం జేజేలు కొట్టాలన్నమాట. ఓ నువ్వు సూపర్, నువ్వు సూపర్, నువ్వు సూపర్ అని అంటుంటారు. సో మనం సూపర్ అనాలి. మనం గంట ఎప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఒబే చేసి మనం ఎప్పుడు కూడా సూపర్ అనాలి. సో సూపర్ అంటూ మనం అలాగా క్యాడర్ గానే ఉండిపోదామా? మనం ఒక లీడర్ గా తయారవ్వాలా? మనం ఒక లీడ్ చేయగలగాల? సో లీడ్ అంటే ఏంటంటే లీడర్ లో ఎల్ అనేది మనం లిజనింగ్. ఎప్పుడు కూడా మనం వినాలి. వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటనేది మనం ప్రతిదీ కూడా వినాలన్నమాట. ఒక కస్టమర్, ఒక సేల్స్ మ్యాన్ వచ్చాడు అనుకోండి. సేల్స్ మ్యాన్ వచ్చినప్పుడు కస్టమర్ కి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో అది చేసినప్పుడు ఆ ఆమ్, ఎవరు సేల్స్ మ్యాన్ కూడా లీడరే కదా. సేల్స్ మెన్ కూడా లీడరే. అలాగే ఒక ఫ్యామిలీ ఉన్నదంటే ఫ్యామిలీలో ఫాదర్ అనేవారు లీడర్. ఎందుకంటే ఫాదర్ చెప్తారు వాళ్ళ వైఫ్ కి ఇది ఇది ఇలా చెయ్యి, మన ఫ్యామిలీ కోసం ఇది మంచిది, మనం ఇక్కడ సేవింగ్స్ చేద్దాం, లేకపోతే పిల్లల్ని ఇక్కడ చదివిద్దాం, మన ఫ్యామిలీకి ఇది కావాలి అని చెప్పి ప్రతిదీ కూడా చెప్తారు. ఫాదర్ కూడా లీడరే. సో లీడ్ చేస్తారు. మదర్ పిల్లల్ని పెంచడంలోని, పిల్లల్ని సరిగా చేయడంలోని, ఫ్యామిలీ హౌస్ ని మెయింటైన్ చేయడంలోని ఒక హౌస్ వైఫ్ కూడా లీడరే. సో తన ఫ్యామిలీని లీడ్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతం లీడ్ అంటే ఏంటంటే లీడర్షిప్ లో లీడ్ అనేది ఎల్ అనేది మనం వినాలి, ఎక్కువగా వినాలి. అలాగే ఈ అంటే ఎంపతి. ఎంపతి వేరు, సింపతి వేరు. సింపతి అంటే జాలి. మనం ప్రతి ఒక్కరి మీద జాలి, దయ, కరుణ చూపిస్తుంటాం కదా. అలా కాకుండా ఈ అంటే ఎంపతి అన్నమాట. ఎంపతి అంటే సహానుభూతి. అనుభూతి అంటే మన అనుభూతుల్లో ఏదైతే మనం చేయగలిగామో, ఏదైతే మనం నేర్చుకున్నప్పుడు మనం మిస్టేక్స్ చేసామో ఆ అనుభూతిని, ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఎదుటి వాళ్ళకి, మన టీం వాళ్ళకి సహాయం చేయడమే ఎంపతి అంటారనమాట. సో ఎల్ అంటే లిజనింగ్, ఈ అంటే ఎంపతి. అలాగే మనం ఏదైనా మనం యాక్ట్ అనుకోవచ్చు. యాక్ట్ అంటే మనం కరెక్ట్ వేలో యాక్ట్ చేయగలగాలి, మన టీం ని కరెక్ట్ వేలో మనం లీడ్ చేయగలగాలి, అలా కూడా అనుకోవచ్చు. అలాగే యాటిట్యూడ్ ఉండాలి, గుడ్ యాటిట్యూడ్ ఉండాలి. మనం ఎలాగైతే ప్రతి ఒక్కరిని వినాలి, వాళ్ళకి నేర్పించాలి, మన పర్ఫెక్షన్ చూపించాలి అంటే మనకి మంచి యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఆ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్ ద్వారా వస్తుంది అనమాట. గుడ్ యాటిట్యూడ్ అనేది డిసిప్లిన్ ద్వారా వస్తుంది. సో అలాగే డైరెక్షన్, లీడ్ లో డై అంటే డైరెక్షన్. సో డైరెక్షన్ అంటే మనం కరెక్ట్ వేలో మనం డైరెక్షన్ ఇవ్వాలి, రాంగ్ వేలో డైరెక్షన్ ఇవ్వకూడదు. లీడర్స్ మనం చాలా మంది లీడర్స్ ని మిస్ అవుతున్నాం, మన టీమ్ లో మెంబర్స్ ని మిస్ అవుతున్నాము, వెళ్ళిపోతున్నారు అని అంటే అందరికీ మనం 100% మనం వాళ్ళకి నచ్చాలనే రూల్ లేదు. బట్ ఏదైతే సరి అయిన మార్గమో ఆ మార్గాన్ని నిర్దేశించే మార్గదర్శకాన్ని మనం ఇవ్వగలగాలి. అప్పుడే మనం లీడ్ చేయగలం. ఈ లీడ్ లో ఈ LEAD అనేది మనం కరెక్ట్ గా మీనింగ్ ని అర్థం చేసుకుంటే అది ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. మనం నేర్చుకోవాలి, మనం నేర్పించాలి. ఎగ్జాంపుల్ కి లీడర్షిప్ క్వాలిటీస్ లోని మనకి చాలా అంటే మనం స్టోరీస్ కానీ మనం ఏదైనా ఒకటి తీసుకుంటే అన్ని కూడా మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన చరిత్ర, మన పూర్వీకులు, అలాగే మన పెద్దవాళ్ళు మనకి అన్ని కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి, నేర్పించారు. సో మనం దాన్ని అర్థం చేసుకోవడంలోని మాత్రమే మనం డిలే చేసాం కాబట్టి మనకి సక్సెస్ అనేది మనం ఎలా తీసుకోవాలనేది తెలియట్లేదు. సో ఎగ్జాంపుల్ కి శ్రీకృష్ణుడు కూడా మహాభారత యుద్ధం టైంకి ఒక లీడర్ గా లీడ్ చేశాడు. మహాభారత యుద్ధాన్ని లీడ్ చేశారు. సో ఎవరు ఏంటి అనేది చెప్పారు. ఎవరు మనవాళ్ళు, ఎవరు పై వాళ్ళు, యుద్ధం ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఎవరు నాతో ఉన్నారు అనేది తను లీడ్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ అ లీడర్షిప్. అలాగే కృష్ణదేవరాయ రాజ్యాన్ని పరిపాలించినప్పుడు తను లీడ్ చేయగలిగాడు కాబట్టే రాజ్యాన్ని అంత
ఆ చాలా చక్కగా కంఫర్టబుల్ గా తన రాజ్యంలో ఎలాంటి రకమైన ఇంతమంది ఉన్నప్పుడు మన కృష్ణదేవరాయల గురించి చెప్పుకుంటాం. రాముడు తన సైన్యాన్ని తీసుకొని అందరూ హనుమంతుడు హెల్ప్ చేస్తే సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అందరూ కలిసికట్టుగా వానర సైన్యం భారతిని నిర్మించారు. సో లీడర్షిప్ అక్కడ కూడా ఉంది. సో ఇలాగ మనం ఎన్నో రకాలుగా నేర్చుకోవచ్చు. రాములు వారు కూడా ఏం చేశారు, తనకి ఉన్న బాధని, తనకున్న కష్టాన్ని ఆ టైంకి సీతాదేవి తీసుకొని వెళ్ళిపోతే రావణాసుడు ఎంతో చక్కచక్యంగా ప్రశాంతమైన వాతావరణంతో ప్రశాంతంగా తను ఏం చేయాలన్నది తన టార్గెట్ మీద దృష్టి పెట్టారు. తన టార్గెట్ ఏంటి, సీతాదేవిని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావడం. సో ఎలాగ యుద్ధం చేయాలి, ఎలా వెళ్తాను, ఇంత పెద్ద మహాసముద్రాన్ని ఆ, అంటే మానవుడిగా జన్మెత్తిన తర్వాత రాముడికి కూడా అది అసాధ్యం కదా, ఆ అసాధ్యాన్ని సుసాధ్యంగా ఎలా మార్చుకోవాలి అనేది తన అక్కడ కూడా మనకి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించారు. అలాగే వినాయకుడు, వినాయకుడు అంటే వినాయకుడు అంటే వినయం అనేది వినాయక అనేది విక్టరీ అన్నమాట, అంటే సక్సెస్. వినాయకుడిలో మనం చాలా స్టోరీ నేర్చుకోవచ్చు. సో నేను ఈ రోజు చెప్పిన కథకి, అలాగే ఈ రోజు నేను తీసుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ కి వినాయకుడికి కూడా చాలా రిలేటెడ్ గా ఈ రోజు అనుకోకుండా అలా కుదిరింది. సో నేను అనుకోలేదు ఇలా స్టోరీ చెప్పాలి, ఇదే ఎగ్జాంపుల్ గా నేను లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్పాలని. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి. సో మనం ఒక్క వినాయకుడిని అలాగా చిత్రపటం దేవుడి ఫోటో మనం చూస్తే గనక ఆయన మొత్తం అన్నిటికీ అన్ని విఘ్నాలకి అధిపతుడు. ఏం చెయ్యాలన్నా కూడా మనం ఆయన్ని తలుచుకుంటే చాలు, ఆయన్ని పూజిస్తే చాలు, మనకు అన్ని ఉన్న కష్టాలన్నీ పోతాయి, మనం ఏ పని అనుకున్నా కూడా నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పి అందరు దేవుళ్ళకి ప్రప్రథమంగా పూజ అందుకునే ఒక దేవుడిగా ఆయన ఈ రోజు విరాజిల్లుతున్నారు. అంటే ఆయనలో ఉన్న డిసిప్లైన్ క్వాలిటీస్, ఒబేగా ఉండడం, ఆయన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఆయన డైరెక్షన్స్, ఇవన్నీ కూడా ఈ లీడర్షిప్ కి, ఆయనకి క్వాలిటీస్ కి, ఆయనకి ఆ పదవి ఇవ్వడానికి అంటే ప్రథమ పూజ్యుడు అనే ఆ పదవి ఇవ్వడానికి కూడా కారణం. సో మన వినాయకుడిలో చూసే మనం చాలా నేర్చుకోవచ్చండి. సో వినాయకుడిలోని ఉండేది ఏంటి, పెద్ద చెవులు ఉంటాయి, అంటే లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఎక్కువగా వినండి, ఎక్కువగా వినాలి అనే ఒక ఉద్దేశంతో సింబాలిక్ గా వినాయకుడికి చెవులు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. అలాగే చిన్న చిన్న కళ్ళు ఉన్నాయి, అంటే సూక్ష్మంగా, అంటే ప్రతి చిన్న ప్రాబ్లం ని కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్నగా చూసి దాన్ని సాల్వ్ చేయగలిగే నేత్రాలు ఉన్నాయి ఆయనకి. పెద్ద చెవులు, చిన్న కళ్ళు, అలాగే పెద్ద బొజ్జ, చాలా పెద్ద బొజ్జ ఉంటుంది కదా వినాయకుడికి. సో ఏమంటాం మనం, జీర్ణం జీర్ణం అని అంటాం కదా, అన్ని కూడా జీర్ణించుకొని అంత పెద్ద బొజ్జలు అన్ని వెళ్ళిపోయి ఇంత పెద్ద పొట్ట అయిపోయిన తర్వాత మనం ఏమనుకుంటాం, చిన్న పిల్లలు కూడా మనం ఏంటంటాం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్తుంటాం కదా. సో ఒక లీడర్ గా ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాలైన అవమానాలు, బాధలు, మనకు కూడా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం అది లీడ్ చేయలేదు అనుకోండి, మనం ఇంకేం చేయలేం. మనం ఒక విక్టరీని క్రియేట్ చేయాలి, ఒక లీడర్షిప్ ని క్రియేట్ చేయాలి అని అంటే గనక మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రశంసలు మాత్రమే తీసుకుంటామంటే కుదరదు. సో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అబ్జెక్షన్స్, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏమంటారు విమర్శలు కూడా మనం తీసుకొని ప్రతిదీ కూడా నువ్వు జీర్ణం చేసుకో, డైజెషన్ చేసుకున్న రోజే మనము సక్సెస్ అవుతాము. ఎందుకంటే ఈ రోజు రంజిత్ సార్ నెలకి 28 days మనందరి కోసం నిర్విరామంగా, నిర్విఘ్నంగా అలా తిరుగుతున్నారు అని అంటే ఆయన్ని చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళు, చెడ్డ చేసేవాళ్ళు, చెడుగా క్రియేట్ చేసేవాళ్ళు లేరంటారా? 1,00,000 మంది ఉంటారు. మనం బయటికి వెళ్తున్నాం, ఏంటి అస్సలు ఎవరిని పట్టించుకోకుండా రోజు మీటింగ్స్ అన్ని అక్కడికని ఇక్కడికని తిరుగుతూ ఉంటుందని మన ఫ్యామిలీలో మనమే హ్యాండిల్ చేస్తూ ఉంటాం. చాలా మంది చెప్తుంటారు, నాకు ఇలా అన్నారండి, అలా అన్నారండి, ఏం చేయాలండి, మీకైతే ప్రాబ్లం లేదు, సార్ మిమ్మల్ని ఏమనరు, మీ పాప మీకు హెల్ప్ చేస్తే చాలా అన్ని రకరకాలుగా మనం ఇచ్చేస్తాం. కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నన్ను కూడా చాలా మంది చాలా రకాలుగా అనుకొని ఉంటారు, మన దాకా రాలేదు, మనం వినలేదు. బట్ ఇవన్నిటినీ కూడా డైజెషన్ చేసుకోమనే ఒక సింబాలిక్ ఉద్దేశంతోనే వినాయకుడు బొజ్జలో అన్ని పెట్టుకోమన్నా అనమాట. నువ్వు అన్ని కూడా కడుపులో పెట్టుకో, తల్లి ఏం చేస్తుంది, అన్నిటినీ కూడా కడుపులో పెట్టుకొని భరిస్తుంది.
పిల్లలు ఏం తప్పు చేసినా, ఏం చేసినా సరే తన మనస్సులో, తన కడుపులో దాచుకొని పిల్లల్ని లీడ్ చేస్తుంది సార్. దట్ ఈస్ కాల్డ్ అ లీడర్‌షిప్. అలాంటివన్నీ లేకపోతే లీడర్‌షిప్ అనేది లేదు. సో, మనం ఒక లీడర్‌గా లీడర్‌షిప్‌లో ఉండాలి అనంటే, మనం ఎలా ఎలా పని చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, వినాయకుడు చేతిలో మనకి ఆహ్, ఒక పన్నీర్ బాటిల్ ఉంటుంది. అంటే సుగంధ ద్రవ్యాలతో ఇది చేసిన ఒక బుడ్డి ఉంటుంది. అదేం చేయాలంటే, అదేంటి దానికి సింబల్‌గా దాని అర్థం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళని కూడా మనం పన్నీర్‌తో ఆహ్, హ్మ్. ఏమనాలి? వాళ్ళకి మంచిగా ఓకే. నువ్వు ఇది చేసావు. ఇది గుడ్. చాలా బావుంది. కానీ ఇంకా ఇలా చేస్తే బావుంటుందని వాళ్ళని స్వాగతించడం, వెల్కమింగ్ చేయడం అన్నమాట. ప్రతి ఒక్క లీడర్ కూడా ఎలా ఉండాలంటే తన తన లీడర్‌షిప్‌లో తన టీమ్‌లో ఎవ్వరున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఎలాంటి వాళ్ళకైనా సరే నేర్పించగలగాలి. వాళ్ళకి నేర్పించి వెల్కమింగ్ చెప్పగలిగితేనే అది లీడర్‌షిప్ అవుతుంది. అలాగే ప్రశంసలిచ్చేటప్పుడు స్వామి చేతిలో మోదక్ ఉంటుంది. లడ్డూ గాని, స్వీట్ మోదక్ గాని ఉంటుంది కదా! సో, అది కూడా మనం ఏంటంటే వాళ్ళకొక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇది మీరు చేశారు. గుడ్. మీరివాళ ఇది చేస్తే టార్గెట్స్ మనం దానికి ఒక చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు మా ఇంట్లో మన అమ్మ మన కోసం ఇంత చేస్తుందని చాలా మంది ఇంట్లో చిన్న పిల్లలు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ చేత్తో డ్రాయింగ్ చేసి చిన్న చిన్న గ్రీటింగ్స్ అవి చేస్తారు. లవ్ యూ మమ్మీ, లేకపోతే హ్యాపీ బర్త్‌డే, థాంక్ యూ అని ఇలా చిన్న చిన్న కార్డ్స్ చేస్తుంటారు. మా అమ్మాయి చాలా చిన్నప్పుడు నాకు చేస్తదనమాట అలాగా. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చేది. మా పేరెంట్స్ వైజాగ్‌లో ఉండేవారు గాబట్టి నేను ఎప్పుడైనా మా అమ్మ, అప్పకి బాలేకపోతే వైజాగ్ వస్తూ ఉండేదాన్ని. 1 మంత్, 1 వీక్ అలాగా 10 డేస్ వైజాగ్‌లో ఉండి మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసి మళ్ళీ రిటర్న్ నేను వెస్ట్ బెంగాల్ ఎళ్తూ ఉండేదాన్ని. నేను ఏ రోజైతే ఇంటికెళ్తాననంటే ఆ రోజు మా అమ్మాయి ఏం చేస్తదంటే ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ చేసేదనమాట. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మమ్మీ అని చెప్పి అమ్మ అని చెప్పి చిన్న గ్రీటింగ్ కార్డ్ తయారు చేసేది. తను డ్రాయింగ్ అది చిన్నప్పటి నుంచి అలవాటనమాట మా పాపకి. చిన్న బొమ్మలవి ఏసి అన్ని పెట్టి ఫ్లవర్స్ అన్ని పెట్టి చేసేది. చేసి గేట్ ముందు ఏం చేస్తదంటే ఇంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు డోర్ దగ్గర సెల్లో టేప్‌తోని ఒక సాటిన్ రిబ్బన్ అనేది అంటించేదనమాట. అంటే నేను రిబ్బన్ కట్ చేసి లోపలికెళ్ళాలి. సో, అలాగే వాళ్ళ మామగారి చేత ఏదైనా స్వీట్ చేపిచ్చేది. గులాబ్ జామున్స్ అంటే తనకి చాలా ఇష్టం. గులాబ్ జామున్ ఏదైనా స్వీట్ చేపించి ఒక ప్లేట్‌లో పెట్టి తనకి పెట్టేసి ఇచ్చేదనమాట. నాకు సర్ప్రైజ్. ఇంటికి రాంగానే నాకు వెల్కమింగ్ చెప్పేదనమాట. చాలా బావుంటుంది అలా. అలాగా పిల్లలు అంటే నేర్చుకుంటారు. మనం ఆ లీడర్‌షిప్ అనేది మనం లెగసీ అనేది కంటిన్యూ చేయాలి అనంటే, మనం వినాయకుడి ద్వారా అయినా ఏదైనా చిన్నది నేను కూడా ఊరికి వెళ్ళంగానే పాప ఎదురు చూస్తుందని ఇక్కడి నుంచి వెళ్ళంగానే తనకి ఏదైనా నచ్చిన కేక్స్, చాక్లెట్స్ లేకపోతే వైజాగ్‌లో దొరికేవి అక్కడ దొరకనివి ఏవైనా ఉంటే పిల్లలకి ఇష్టమని చెప్పి అవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉండేదన్నమాట. సో, వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. అంటే మనం లీడ్ చేసేటప్పుడు మన టీమ్ మెంబర్స్ గాని, లేకపోతే ఒక పెద్ద కంపెనీలో ఒక సీఈఓ ఉన్నారు. సీఈఓ దగ్గర నుంచి, ఆ కంపెనీలో పనిచేసే ఒక కూలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు లీడర్సేనండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పనిచేసే లేబర్ ఉంటారు. లేబర్‌కి ఒక లీడర్ ఉంటారు కదా! సో, సీఈఓ మొత్తం కంపెనీని నడిపితే, ఆ వర్క్‌ని కంప్లీట్ చేయడానికి ఒక లీడర్ అనేవాళ్ళు ఉంటారక్కడ. సో, ఈ లీడర్ అనేవాళ్ళు చాలా రెస్పాన్సిబుల్‌గా, డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు మాత్రమే దేన్నైనా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ లెగసీని ముందు తరతరాలకి ముందుకు తీసుకెళ్ళొచ్చనే ఒక సింబాలిక్ ఇది మనం వినాయకుడిలో చూడొచ్చు. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, ప్రతీదీ డెప్త్‌లో అంత తీసుకోలేదు నేను. సో, మనం ఒక లీడర్‌గా ఒక లీడర్‌షిప్ మనం ఒక పొజిషన్‌లోకెళ్ళి మన టీమ్‌ని కూడా పొజిషన్‌లోకి తీసుకురావాలి అంటే లీడర్ అనేది ఊరికే అయిపోతే సరిపోదండి. నా కిందన ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. ఒక 2000 మెంబర్స్ ఉన్నారు. లేకపోతే ఒక 10 మంది ఉన్నారు అనగానే నేను ఆటోమేటిక్‌గా నేను లీడర్ అవ్వను. ఆటోమేటిక్‌గా లీడర్‌షిప్ అయితే ఇచ్చారు కానీ నేనైతే లీడర్ కానండి. నేనెప్పుడు లీడర్ అవుతానంటే ఫస్ట్ నేను ప్రశాంతంగా నేర్చుకొని, నేర్పిస్తూ, టైమ్‌కి వాల్యూ ఇస్తూ, డిసిప్లైన్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో, డానియల్ వాల్టర్ అనే ఒకతను ఒక బుక్ రాసారు. ఆ బుక్‌లోని ఆయన ఏం చెప్తున్నారంటే, 'ద పవర్ ఆఫ్ డిసిప్లైన్' మనం నిన్న సెషన్‌కి చాలా మంది అటెండ్ అయ్యి ఉంటారు. సో, మల్లినాథ్ సార్ కూడా డిసిప్లిన్ గురించి చాలా పాయింట్స్ చెప్పారు. ఒక 10 పాయింట్స్ చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా నిన్న సెషన్ అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. ద పవర్ ఆఫ్ డిసిప్లిన్‌గా ఉంటే ఏం జరుగుతుందనేది అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నా. సో, నేను కూడా ఈరోజు సెషన్‌లో కొన్ని పాయింట్లు చెప్తాననుకుంటున్నాను. ఆహ్
విజయం అనేది ఊరికే ఎప్పుడు మనకి అంటే మనకు ఒక లీడర్షిప్ ఇవ్వగానే మనకి విజయం వచ్చేదండి. విక్టరీ అనేది వచ్చేది. విజయం అనేది మనం డిసిప్లైన్ తో చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా మనం తీసుకోవాలి తప్ప ఎట్ ఎ టైం మనకి లీడర్షిప్ ఇవ్వంగానే మనకి వచ్చేది. మనం డిసిప్లైన్ గా ఉంటే చిన్న చిన్నగా మనం సాధిస్తే ఒకేసారి పెద్దగా అవుతాం. మనం వెస్టేజ్ లో కూడా ముందు డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యాం. డిస్ట్రిబ్యూటర్ నుంచి మనం డైరెక్టర్, డైరెక్టర్ నుంచి అలాగా ఒక్కొక్క పొజిషన్ కి మనం వెళ్తూ వెళ్తూ అలాగా మనం ఒక మంచి పొజిషన్ కి విఎంసీఎం మెంబర్ కి వెళ్తేనే మనకి ఒక మంచి పొజిషన్ అనేది వస్తుంది. సో ఒక విక్టరీ అనేది వస్తుంది, ఒక సక్సెస్ అనేది వస్తుంది. అంతేగాని ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా మన ఐడి క్రియేట్ చేసిన వెంటనే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్ అయిపోం మనం. సో ఆ డిసిప్లిన్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ మనం నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలి. సో మనం డిసిప్లిన్ అనేది అనుకుంటాం మనకి డిసిప్లిన్ గా ఉండాలి అని అంటే ఎవడు డిసిప్లిన్ గా ప్రతిదీ కూడా పాటిస్తారు. డిసిప్లిన్ ఉంటే అసలు మనకి ఇండిపెండెంట్ గా ఉండలేము, స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండలేము. ఎందుకంటే నువ్వు ఒక ఇండిపెండెంట్ డిసిప్లిన్ గా ఉండాలంటే ఏం చేయాలి? డిసిప్లిన్ గా ఉండాలంటే ముందు నువ్వు సక్రమంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, నలుగురితో గుడ్ బిహేవియర్ ఉండాలి, ప్రతిదీ వినాలి, ఒక లీడ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉండాలి. డిసిప్లిన్ అంటే ఎవడు నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఎవడు అడుగుతాడు అసలు నన్ను అని అనుకుంటే అది కాదండి. నిజంగా డిసిప్లిన్ గా ఉంటే అది నిజంగా ఇండిపెండెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మనకి పిచ్చి పనులు చేయడానికి అంటే అన్‌డిసిప్లిన్డ్ గా ఉండడానికే మనకి టైం పడుతుంది. ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అదే డిసిప్లిన్ గా ఉన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ కి మనం పొద్దున్న లేద్దాము, అలారం పెట్టుకుందాము, లేద్దాం అనుకుంటాం. కానీ ఆ రోజు అర్రే పోన్లే ఈ ఒక్క రోజు నేను పడుకుంటాను, ఈ ఒక్క రోజు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏమవుతుంది? అది డిసిప్లిన్ తప్పున్నట్టే కదా! సో ఆ డిసిప్లిన్ తప్పుకోవడం వల్ల ఏమవుతుంది? లేట్ గా లేస్తాం, లేట్ గా పని అవుతుంది, ఈలోపు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళని హ్యాండిల్ చేయాలి, ఈలోపు మన వంట లేట్ అవుతుంది, టిఫిన్ లేట్ అవుతుంది, వర్క్ లేట్ అవుతుంది. ఇవన్నీ అయితే మనకి ఏం అవుతుంది? మనకి మెయిన్ డిస్టర్బ్ అవుతుంది. మెయిన్ డిస్టర్బ్ అవుతే ఏంటంటే మన ఇరిటేషన్, కోపము, చిరాకు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మన బాడీలో హార్మోన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా టక్ 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 అని చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఆ ఇరిటేషన్, కోపం, చిరాకు, విసుగు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో డిసిప్లిన్ గా ఉంటే అంటే ఇండిపెండెంట్ ఆ స్వేచ్ఛ అనేది పోతుంది. మనకు కావాల్సిన టైము, మనం రెస్ట్ తీసుకోవాల్సిన టైము, మనం నేర్చుకొని నేర్పించాల్సిన టైము మనం మిస్ అవుతాం. అదే మనం డిసిప్లిన్ గా ఉన్నాం అనుకోండి, పొద్దున్న కరెక్ట్ గా సార్ చెప్తూ ఉంటారు రోజు, రంజిత్ సార్, మీరు సూర్యుడు ఉదయించక ముందే లేవండి, స్నానం చేయండి, బొట్టు పెట్టుకోండి, దేవుడి గుడికెళ్ళండి, మీకు నచ్చిన దేవుని ప్రేయర్ చేయండి, డిసిప్లిన్ గా ఉండండి, ఒక యూనిఫామ్ వేసుకోండి. అంటే యూనిఫామ్ ఎందుకు వేసుకోమంటారు? యూనిక్ గా ఉండాలి. యూనిఫామ్ అంటే యూనిక్ గా ఉండాలి. యూని యూనిఫామ్ వేసుకుంటే ఏంటంటే రాజు, బంటు అలాగా నువ్వు, నేను, పేద, చిన్న, కులం, మతం అనే డిఫరెన్స్ ఉండకూడదు. అందరు కూడా ఒకేలాగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. ఒక క్రికెట్ మ్యాచ్ టీమ్ గానీ లేకపోతే ఏదైనా ఒక స్కూల్ యూనిఫామ్ ఎందుకు పెడతారు? ఒక ఆఫీస్ లో ఒక యూనిఫామ్ ఎందుకు పెడతారు? లేకపోతే కొంతమంది కొన్ని కొన్ని కంపెనీస్ కి మనకి ఎలాగైతే యూనిఫామ్ ఉంటుందో అలా యూనిఫామ్ ఎందుకు పెడతారంటే నువ్వు వేరు నేను వేరు కాదు, మన అందరం ఇక్కడ ఒకటే, మన అందరం ఒకటే లీడ్ చేయాలనే ఒక డిసిప్లిన్ తో మనకి ఒక యూనిఫామ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో డిసిప్లిన్ అనేది మనము స్వేచ్ఛను పోగొట్టదండి, ఇంకా మనకి నిజమైన స్వేచ్ఛని ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు అనుకుంటాం ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలని అనుకుంటాము. కానీ ఏంటంటే సర్లే నాకు మోటివేషన్ వచ్చినప్పుడు నేను చేద్దాం, నాకు స్టార్ట్ చేద్దాంలే, రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటాం. అంటే డిసిప్లిన్ లేకపోవడం అన్నమాట. నాకు నేను ఒక లీడర్ అయ్యాక అంటే నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాక చూసుకుందాంలే, లేకపోతే నాకు స్టార్ అయ్యాక చూసుకుందాం, నేను క్రౌన్ అయ్యాక చూసుకుందాం అనుకుంటారు. ఆ మోటివేషన్ అంటే ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేద్దాము, ఎప్పుడో నాకు వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అది డిసిప్లిన్ కాదండి. మనం స్టార్ట్ చేస్తేనే మనకి కరెక్ట్ గా ఆహ్, ఈ ఆహ్, ఆహ్, ఆ సక్సెస్ అనేది మనకి వస్తుంది. అలాగే మోటివేషన్ అనేది మనందరికి ఇస్తూ కూర్చోడం కాదండి. మనం వర్క్ ముందనేది చేయాలి. వర్క్ చేస్తే, చర్య అనేది మనం చేస్తే గనక డెఫినెట్‌గా డిసిప్లిన్‌గా మనం ముందుకెళ్ళగలము. డిసిప్లిన్ అనేది అద్భుతాలు చేయదండి. డిసిప్లిన్‌గా ఉండడం అనేది అద్భుతాలు చేయదు. కానీ డిసిప్లిన్‌గా ఉంటే గనక డెఫినెట్‌గా మనకి అద్భుతాలు జరుగుతాయి, మార్పులొస్తాయి. మనం డిసిప్లిన్‌గా ఉండడం వల్ల ఏంటంటే మార్నింగ్ ఇవాళ నా సెషన్ ఉన్నది.
నేను 4:00కి ఖచ్చితంగా అలారం మోగక ముందే నేను లేచాను. అంటే డిసిప్లిన్ నేను చెయ్యాలి. నా మీద నన్ను నా సెషన్ వినడానికి ఈరోజు ఇంతమంది వస్తారు గాబట్టి, నేను సెషన్ ఇవ్వాలి గాబట్టి, నేను ముందుగానే లేచి, ఆ రాత్రి పట్టుకునే అలసట అవన్నీ కూడా పోవాలి. రాత్రి నిన్న 12:00కి నేను అక్కడ సెషన్ నుంచి వచ్చి ఇంట్లో కూడా కంటిన్యూ కాల్స్ ఎవరో ఒకరికి ఏదో ఒకటి ప్రొడక్ట్ కోసం, దానికోసం ఏదో డిస్కషన్ ఇవన్నీ చేస్తూ, చేస్తూ నేను భోజనం కూడా ఎప్పుడు చేశానో కూడా నాకు గుర్తులేదు. ఏం తిన్నానో కూడా గుర్తులేదు. అలా ఏదో మాట్లాడుతూ, మాట్లాడుతూ తినేసాను. నిన్న ముద్రగడ రమేష్ సార్ సెషన్ కదా! నేను చాలా జాగ్రత్తగా విని పాయింట్స్ అన్ని రాసుకొని సార్‌కి విష్ చేద్దాము. నిన్న సార్ బర్త్‌డే కదా! విష్ చేద్దాం. నాకు లీడర్‌షిప్ క్వాలిటీలో మొన్న కూడా మధురవాడలో తను చెప్పిన సెషన్ నాకు నచ్చింది. సో, అది చేద్దామని విష్ చేద్దామని అనుకున్నా. ఈలోపు కాల్ రావడం వల్ల నా డిస్ట్రిబ్యూటర్‌కి నేను డౌట్స్ క్లియర్ చేయడానికి నేను సెషన్‌కి ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో నేను ఎగ్జిట్ అవ్వాల్సొచ్చింది. సో, నేను వినలేకపోయాను. విష్ చేయలేకపోయాను. సో, ఎంత రాత్రైనా కూడా నేను తనని విష్ చేయాలి అనేసి నేను నా కాల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక సార్‌కి ఫోన్ చేసి, "థాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల నేను ఈరోజు ఈ పాయింట్స్ నేర్చుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. నిన్న కూడా మధురవాడ సెషన్‌లో నేను ఇవి నేర్చుకున్నాను మీ దగ్గర" అని చెప్పి నేను మాట్లాడాను. సో, దానేంటంటే ఒక డిసిప్లిన్ అన్నమాట. మనం విష్ చేయాలి, మనం చెయ్యాలి. మార్నింగ్ నేను లేచి ఆ టైంకి నా సెషన్ వినడానికి మీరందరూ రెడీగా ఉంటారు గాబట్టి, నేను ఏం చేసినా సరే నేను జాగ్రత్తగా నా టైంని నేను లీడ్ చేసుకుంటాను. అవన్నీ కూడా ఏంటంటే నేను డిసిప్లిన్‌గా ఉన్నాను కదా! నాకు మంచి మిరాకిల్స్ జరిగిపోతాయి, మంచి అద్భుతాలు జరిగిపోతాయని అనుకోకూడదు. డిసిప్లిన్ అద్భుతాలను సృష్టించదు గానీ, మనం డిసిప్లిన్‌గా ఉండడం వల్ల అద్భుతాలొస్తాయన్నమాట. ఎందుకంటే, మనం ఒక పొజిషన్‌కి వెళ్తాము. మనకొక మంచి టీమొస్తుంది. 10 మందిలో ఒక ఐడెంటిటీ ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే బూట్ క్యాంప్స్‌లో వాటిలో అన్నిట్లో కూడా నేనెళ్ళినప్పుడు చూస్తాను. చాలా మంది లీడర్స్ టీహెచ్ఎస్ ద్వారా నేను మీటింగ్స్ ఇవ్వడం, టీ టైమ్ సెషన్ ఇవ్వడం వల్ల నన్ను చాలా మంది లీడర్స్ ఐడెంటిటీ చేస్తారు. నాకొక క్రౌన్ అనే పొజిషన్ ఉండడం వల్ల, నన్ను స్టేజ్ మీద పిలవడం వల్ల, నాకున్న యాటిట్యూడ్ వల్ల, నేను అందరిలోని ఎవ్వరితోనైనా సరే ఇట్టే కలిసిపోయి మాట్లాడి అందరిని పలకరిస్తూ ఉంటాను. వాళ్ళకి ఏంటని అడుగుతూ ఉంటాను. దీనివల్ల చాలా మంది లీడర్స్ నన్ను పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాతో ఫోటోస్ దిగుతూ ఉంటారు కదా! "అరే! చాలా బావుంది కదా! నిజంగా నేనెక్కడో తప్పు చేస్తున్నాను. నేనింకా సెట్ అవ్వట్లే." అంటే 2021లో నేను క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత, ఈ రోజు వరకు కూడా నేనేం సాధించలేదే అని నేను చాలా నిన్న రమేష్ సార్ చెప్పారు కదా! నా కోసం నేను ఈ పీపీటీ చేసుకున్నాను. అంటే ఈ సెషన్ అనుకుంటున్నానని. బట్ నిజంగా కాదండి. ఆఫ్‌కోర్స్ సార్ కోసం అయ్యుండొచ్చు. బట్ నేను సార్‌కి నైట్ అదే చెప్పాను. సార్ సెషన్ మీకు కాదండి నాకు చెప్పారు మీరు. నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకు చాలా నేను ఇది ఫీల్ అవుతుంటానన్నమాట. అర్రే! నేనేంటి మిస్ చేస్తున్నాను? ఎక్కడ మిస్ చేస్తున్నాను? ఏంటి నేర్చుకోవట్లేదు? నేనెక్కడ కరెక్ట్‌గా లేను అనేది నేనెప్పుడు కూడా నన్ను హంట్ చేస్తూ ఉంటుంది. అది నన్ను వేటాడుతూ ఉంటుందన్నమాట. వెంటాడుతూ ఉంటుంది. సో, నేను కరెక్ట్ చేసుకోవడానికి నేను డిసిప్లిన్‌గా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. 100% నేనది నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో, అలాగే మనకి డిసిప్లిన్ లేని మనిషి ఎప్పుడూ కూడా 2 రకాలైన జీవితాలు జీవిస్తాడంట. అది ఒకటి ఏంటి డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఏంటి ఇందాకల చెప్పాను కదా! పొద్దున్న తర్వాత లేద్దాంలే, అలా చేద్దాంలే, ఇలా చేద్దాంలే అని. బట్ ఏంటంటే డిసిప్లిన్ లేని మనిషి ఏమనుకుంటాడంటే తన డ్రీమ్స్‌లోని తను డిసిప్లిన్‌గా ఉంటాడనమాట. అంటే తన డ్రీమ్స్‌లో తనేమనుకుంటాడు ఓకే. నేను బీఎంసీఎం అయిపోవాలి. నేను పెద్ద బంగ్లా కట్టేసుకోవాలి. నేను మంచిగా ఉండాలి. నా ఫ్యామిలీకి మంచిగా ఇచ్చేయాలి. నేను అన్ని ట్రిప్స్ వెళ్ళిపోవాలి. ఇలాగ అన్నీ అంటే తనకి కావాల్సిన కంఫర్ట్ జోన్, కంఫర్ట్స్ అన్నీ కూడా బాగా అన్నీ కూడా ఊహించుకుంటారనమాట. అంటే ఇమాజినేషన్ లైఫ్‌లో తన ఊహాలోకంలో తను చాలా బాగుంటారు ఇండిసిప్లిన్ పీపుల్. ఆహ్, వాస్తవానికి నిజంగా ఏంటి జరుగుతుందంటే రియాలిటీలో వస్తే ఏంటవుతుందంటే అది చాలా అంటే డెడ్ ట్రూ అనమాట. ఏంటంటే ఎప్పటికి ఏంటంటే మనం ఇండిసిప్లిన్‌గా ఉంటే ఏంటవుతుందంటే అసలు మనం కలలో ఊహించేవేమి మనం నిజంగా కూడా జరగవనమాట. అందుకనే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వాల్యుబుల్ వర్డ్, చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అది డిసిప్లిన్‌గా ఉండడం అనేది. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే, ఈరోజు నేను ఇలా సక్సెస్ అవ్వలేదు. నేనింకా వీఎంసీఎం మెంబర్ అవ్వలేదు.
నేను ఇంకా నా చెక్ మార్చుకోలేదు. నేను హైయెస్ట్ చెక్ 1,00,000 దగ్గరే ఉండిపోయాను. ఇంకా మార్చలేదు. నేను ఇంకా మార్చుకోలేకపోయాను అంటే దానికి కారణం డిసిప్లిన్ గా లేకపోవడమే. అంటే డిసిప్లిన్ గా లేకపోవడం కాదు, దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు నాకున్న అలవాట్లే నన్ను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉంచిందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ రోజు వరకు నేను బిఎంసీఎం మెంబర్ కాలేదు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ రోజు వరకు ఓకే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, లేకపోతే నేను నా టీంలో లీడర్స్ నేను కరెక్ట్ గా లీడ్ చేయట్లేదు. వాళ్ళకి నేను ప్రతిరోజు కూడా స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాను. ఇవాళకి కూడా నేనే మీటింగ్స్ చెప్తాను, ఇవాళకి కూడా నేనే వెళ్తున్నా. ఈ రోజు కూడా నేనే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ నేను నేర్పించలేదేమో, వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేను నేర్పించలేదేమో, లేకపోతే ఆ, నేను సెలెక్ట్ చేసుకున్న లీడర్స్ లో క్వాలిటీస్ నేను కరెక్ట్ గా నేను ఐడెంటిటీ చేయలేదేమో అన్న ఒక ఇది క్లారిటీ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా, ముద్రగడ రమేష్ సార్ చెప్పినట్టుగా ఒక లీడర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళల్లో కనీసం ఒక 4 లక్షణాలు అయితే ఉండాలట. ఆ 4 లక్షణాలు ఏంటో మీకు కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఒక లీడర్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉండాలి, ఒక లీడర్ ఉండాలి, మనకు ఒక మంచి ఒక పొజిషన్ లో ఉన్న లీడర్స్ కావాలి అని అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే సిన్సియర్ గా ఉండాలట. చాలా రెస్పాన్సిబుల్ గా సిన్సియర్ గా ఉండాలంట. అలా సస్పెన్స్ అలాగా అంటే రెస్పాన్సిబుల్ గా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన రంజిత్ సార్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, సిన్సియర్ గా ఉంటారు. ఉంటారు కాబట్టి తన అప్ లైనర్ తో పని లేదు, డౌన్ లైన్ లో ఎన్ని విమర్శించినా పని లేదు, ఏమైపోయినా పని లేదు. తను ఒకటే అనుకుంటారు ఏంటంటే నేను నాతో పాటు 1000 కుటుంబాలకి ₹1,00,000 ఇప్పించాలి అనే ఒక లక్ష్యంతో, లక్ష లక్షణాలతో నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో ఉంటారు. సో అలాంటి సిన్సియారిటీ ఉన్న లీడర్ కావాలి మనకి. అలాగే హెల్పింగ్ అదర్స్. సార్‌ని ఎప్పుడు ఏం అడిగినా కూడా మనందరి కోసం టీహెచ్‌హెచ్ ఛానల్ అనే పెట్టి, మనందరికీ హెల్ప్ చేసి, మనందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి, మనందరినీ ముందుకు లీడ్ చేయాలనే ఒక హెల్పింగ్ నేచర్‌తో సార్ లీడ్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ లీడర్‌షిప్. ఒక లీడర్‌కి ఉండవలసిన లక్షణం. ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. హెల్పింగ్ అదర్స్ ఉండాలి. హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి. మనం ఎన్నో చారిటీస్‌ని ఇవాళ నేర్చుకున్నాం. ఎన్నో చారిటీస్ ఇవాళ చేస్తున్నాం అంటే దానన్నిటికీ రీజన్ కూడా రంజిత్ సార్ తను లీడ్ చేసి మనకి చూపించారు. ఇదిగో ఇది చెయ్యు, ఇలా చెయ్యు అనే ఒక ఎగ్జాంపుల్ గా తను నిలిచి మనకి ఇచ్చేశారు. అలాంటి వాళ్ళు ఉండాలంట. అలాగే మనం గుడ్ క్వాలిటీ లీడర్స్ మనం ఎంచుకోవాలి. ఆ గుడ్ క్వాలిటీస్ ఉన్న లీడర్ ఎలా ఉండాలంటే ఒక డ్రీమర్ గా ఉండాలి. తనకు ఒక డ్రీమ్ ఉండాలి. సార్కి ఆ డ్రీమ్ ఉన్నది. రంజిత్ సార్కి ఒక డ్రీమ్ ఉంది. ఏంటి, నేను నా పిల్లలకి ఫ్యూచర్ లో వాళ్ళకి 100 కోట్లు ఇవ్వాలి, 200 కోట్లు ఇవ్వాలి, వాళ్ళకి హ్యాపీగా ఒక లైఫ్ ని సెట్ చేసేయాలి, నా టీమ్ లీడర్స్ ఇలా ఉండాలి, నాకు ఇలాంటి ఇల్లు ఉండాలి, నాకు ఇది ఉండాలి, ఒక డ్రీమర్ అన్నమాట. సో నేను ఇంతమంది ఫ్యామిలీస్ కి నేను హెల్ప్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది తనకి. ఆ డ్రీమ్ కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. ఒక యజమానిలా కాదు, ఒక కూలీలాగా కష్టపడి ప్రతి ఒక్కరికి, చిన్న నుంచి చిన్న ప్రతి ఒక్కరికి ఒక ఒక ప్లేస్ లో ఒక మీటింగ్ ఉంది ఇవాళ ఒక రోజులో 24 hours లో ఒక 4-5 ఏరియాస్ లో సెషన్స్ అవుతున్నాయి అంటే ఆ సెషన్ కి వెళ్ళే లీడర్ కి ఫోన్ చేస్తారు, ఈ రోజు సెషన్ కదా మీరు వెళ్తున్నారా, ఆల్ ద బెస్ట్, బాగా చెప్పండి. ఆ సెషన్ కి అటెండ్ అయ్యే డిస్ట్రిబ్యూటర్ కి కూడా చెప్తారు, మీరు ఈ రోజు సెషన్ ఉంది కదా వెళ్తున్నారా, ఎంత దూరంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, వెళ్ళండి, అటెండ్ అవ్వండి అంటే డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. బిఫోర్ టైం మనం వెళ్ళాలి, బిఫోర్ గా మనం చెయ్యాలి. మనం సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, మనమే లీడ్ తీసుకోవాలండి, మన ఎవడు పిలోడు, నువ్వు ఇవాళ క్రౌన్ కదా రా, లేకపోతే నువ్వు యూసిడి కదా రా, నువ్వు డిసిడి కదా రా, లేకపోతే నువ్వు స్టార్ కదా, స్టార్ అండ్ అబో వచ్చి మీరు కంట్రోల్ చేయండి. నిన్న కూడా అంటున్నా స్టార్ అండ్ అబో వెళ్ళి కిందన లంచ్ హ్యాండిల్ చేయండి అని. అది మనకి ఒకళ్ళు చెప్పకూడదు. మనం గుడ్ లీడర్ గా ఉండాలంటే మన అంతటి మనమే ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. అవతల వాడు ఎలాంటి వాడైనా అవ్వనియండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్యామిలీలో పుట్టింటి వాళ్ళ కంటే అత్తింటి వాళ్ళు నన్ను చాలా చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మా ఇంట్లో ఎలాంటి రకమైన ఇష్యూస్ వచ్చినా కూడా, మంచి చెడు ఎలాంటి రకం ఇష్యూస్ వచ్చినా, అంటే నా బ్లడ్ లో ఉందో ఏమో మరి, చిన్నప్పటి నుంచి మా అప్ప అలా నేర్పించారేమో మరి నాకు తెలియదు కానీ, ఎవరైనా రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, ఎక్కడున్నా కూడా నాకు ఎవరు ఏ పని చెప్పక్కర్లేదు. అక్కడ ఎవరైనా ఉంటే నేనే చొరవ తీసుకొని వెళ్ళిపోతుంటాను అనమాట. మనం లీడ్ చేయాలి, ఓకే మనం చూసుకుందాం, మనది మనం చూసుకుందాం, వాళ్ళు తెలియదు పాపం, మనం చేద్దాంలే అనే ఒక యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అది అలాంటి ఒక డ్రీమ్ తో వర్క్ చేసే ఒక లీడర్ కావాలంట. అలాగే హెల్త్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి.
నిజంగా మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి ఇష్టత ఉండాలి. మనం బావుండాలనే ఇష్టత ఉండాలి. మనం హెల్తీగా ఉండాలని ఇష్టం. ఎందుకంటే హెల్తీగా లేనివాడు ఏ పని చేయలేడు. ఎందుకంటే తనకే హెల్త్ కాలేదు. తనే తను ఇచ్చేసుకోలేకపోతున్నారు, లీడ్ చేసుకోకపోతే ఇంకా 10 మందిని ఏం లీడ్ చేస్తారు. హెల్తీగా ఉన్నవాళ్ళు కావాలట, డ్రీమర్ కావాలట, హెల్పింగ్ అదర్స్ ఉండాలట, సిన్సియారిటీ ఉండాలట. ఈ 4 లక్షణాలు ఉన్న లీడర్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. మనం వాళ్ళకింకా ప్రతీది కూడా మనం తినిపించక్కర్లేదు. వాళ్ళు తింటూ వాళ్ళ వాళ్ళ టీమ్‌ని లీడ్ చేస్తారు. డూప్లికేషన్ అనేది ఉంటుంది. సో, అలాంటి ఒక గుడ్ లక్షణాలున్న లీడర్‌ని ఇచ్చేయాలట. సో, అది ఎందుకు అంటే, ఇప్పుడు నేనున్న పొజిషన్ కోసం చెప్పాను. ఇప్పుడు నేనున్న పొజిషను ఇంకా నేను క్రౌన్ పొజిషన్‌లోనే ఉన్నానంటే, అది నా అలవాట్లే కారణం అనమాట. నేను ఈ లక్షణాలున్న లీడర్స్‌ని తీసుకోలేకపోవడం, వాళ్ళకి ఆ లక్షణాలు లేకపోయినా కూడా ఆ లక్షణాలు నేర్పించగలగడం, ఆ డిసిప్లిన్ అనేది నేర్పించగలగడం, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను గాబట్టే, ఈరోజు నేను ఈ పొజిషన్‌లోనే ఉండిపోయాను. ఇంకా నేను డెవలప్ అవ్వలేదు. ఇంకా డెవలప్ అవ్వలేకపోతున్నాను. నేను నా టీమ్‌ని డెవలప్ చేయలేకపోతున్నాను. సో, మన బ్రెయిన్ ఏంటంటే 2 టైప్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుందన్నమాట. మన బ్రెయిన్ 2 టైప్ ఆఫ్స్ ఉంటుందన్నమాట. అది ఏంటంటుందంటే డిసిప్లిన్‌గా ఉంటే ఏంటంటుందంటే, మనం లేవాలి, మన టైము, మన ఇది మనకన్నీ కూడా అదే నేర్పిస్తుంది. అన్‌డిసిప్లిన్‌గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే పిల్లలు చదువుతూ ఉంటారు. కానీ టీవీలోనో, సోషల్ మీడియాలోనో లేకపోతే ఆళ్ళ ఫ్రెండ్ ఎవడో మెసేజ్ పెడతాడు. "అరేయ్! ఇవాళ పార్టీ ఉందిరా" అని. అబ్బా! నాకు ఈ పరీక్షలొచ్చి పడ్డాయిరా బాబు! లేపోతే నేను పార్టీకెళ్ళి పిచ్చి ఎంజాయ్ చేసేదాన్ని, పిచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళమే అని అనుకుంటారు. సో, మనకలాగా ఏంటంటే, మన బ్రెయిన్ 2 విధాలుగా అంటే చెప్తారు కదా! మన మనసు 2 విధాలుగా చెప్తుంది. బ్రెయిన్ 2 విధాలుగా ఇండికేట్ చేస్తుంది. లేవచ్చులే పర్లేదు దానిదేముంది పోయేదేముంది పర్లేదులే చేద్దాంలే, చూద్దాంలే అనే ఒక యాటిట్యూడ్‌తో మనం ఉంటాం. అందుకని డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఒక లీడర్ ఉండాలంటే లీడర్ లక్షణాలనేది మనం నేర్చుకోవాలి. లీడ్ చేయగలగాలి. మనం లిజనర్‌గా ఉండాలి. అలాగే మనకు మంచి ఎంపథీ అనేది ఉండాలి. అంటే సహానుభూతి ఉండాలి. హెల్ప్‌గా చేయాలనే ఒక సహానుభూతి ఉండాలి. అలాగే మన గుడ్ యాటిట్యూడ్ ఉంచుకుంటూ మనం డైరెక్షన్ అనేది కరెక్ట్ వేలో ఇస్తే గనక డెఫినెట్‌గా మనం మంచి టీమ్‌ని, మంచి లక్షణాల్ని, మంచి ఎంపవర్‌మెంట్‌ని, మంచి ఒక ఆహ్, సామ్రాజ్యాన్ని మనం స్థాపించుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలని డెఫినెట్‌గా నేనైతే మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తాను. ఆహ్ అలాగే మనం ఏదైనా అవ్వచ్చు. ఏదైనా చేయొచ్చు. అంటే ఏమంటారంటే హిందీలో చెప్తాను కుచ్ భీ హో సక్తా హై. మనం ఏదైనా అంటే మనం ఏమైనా చేయొచ్చు. మనం ఏదైనా ఎప్పుడు చేయొచ్చు అనంటే ఆహ్ ఇప్పుడు గాంధీ గారున్నారు. గాంధీ గారు అసలు ఎలాంటి రకమైన బట్టలేసుకుంటారు? ఎలా ఉంటారు? అసలు ఆయన ఎలాంటి మనిషి? కానీ ఆయన మనకి ఇండియాకి స్వాతంత్రం తీసుకొచ్చారు గాబట్టి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చేతిలోని కూడా ఆయన బొమ్ముంది. ఎలాగా? కరెన్సీ కరెన్సీలో ఆయన చూసుకుంటున్నాం. అది మనొక లీడర్‌షిప్‌గా మనం మాట్లాడుకుంటాం. ఇలా ఎగ్జాంపుల్స్ మనం అసలు మోదీ గారి గురించి గాని, లేపోతే ఒక ధోని గురించి గాని ఈరోజు గూగుల్ అలాగే మన అమెజాన్ ఇలాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక మన హ్మ్. బల్బ్ కనిపెట్టిన ఎడిసన్. ఎడిసన్ కూడా అసలు "నువ్వు పనికిరావు వేస్టు, డల్ మైండ్ నీకు చదువు రాదు" అని స్కూల్‌లో నుంచి వాళ్ళందరూ రిజెక్ట్ చేసినా కూడా బల్బ్‌ని కనిపెట్టారండి. సో, రిజెక్షన్స్ అనేవి వస్తాయి కానీ, ఆ రిజెక్షన్స్‌నే మనం ఒక స్టెప్‌గా ఒక మెట్లుగా తయారు చేసుకొని ముందుకెళ్తే గనక సక్సెస్ అనేది డెఫినిట్‌గా వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. సో, ఈరోజు నేను ఇది ఇచ్చిన సెషన్‌లో అంటే ఇంకా కొన్ని పాయింట్ చెప్పాలనుకున్నా. బట్ వద్దు. నెక్స్ట్ మళ్ళీ సెషన్ తీసుకున్నప్పుడు చెప్తాను డెఫినిట్‌గా. సో, నిజంగా ఈరోజు నేను ఏమనుకున్నానంటే నాకొక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో, ఈ రెస్పాన్సిబిలిటీలో నేను గనక డెఫినిట్‌గా నేనిచ్చే సెషన్, నా ఎక్స్‌పీరియన్స్, నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటే గనక డెఫినిట్‌గా నా సెషన్ ద్వారా మనం చాలా మందిలో అందరిని మార్చలేము. చాలా మందిలో మనం ఒక 1 ఆర్ 2 మెంబర్స్ కూడా ఆహ్, దీనివల్ల ఇన్‌స్పైర్ అయ్యి మారితే గనక డెఫినిట్‌గా వాళ్ళలో నేనెప్పుడు కూడా కనిపిస్తాననే ఒక ఫీల్ ఉంది నాకు. సో, డెఫినిట్‌గా ఈరోజు నా సెషన్ మీకు అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా మాట్లాడితే, నచ్చకపోతే సారీ ఫర్ థట్. నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా నేర్చుకుంటాను. ఇంకా బాగా సెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ ఫాలో ద సిస్టమ్ అనే గ్రూప్‌ని క్రియేట్ చేసి
దీన్ని మెయింటైన్ చేస్తున్నందుకు, మార్నింగ్ టైమ్ సెషన్స్ అన్నిటికీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నందుకు మన మణికంఠ సార్కి, అలాగే రేఖా మహేష్ సార్ మేడంకి, వాళ్ళని కూడా చూసి నేను చాలా నేర్చుకుంటాను. నిజంగా రేఖా మహేష్ సార్ వాళ్ళని మొన్న కూడా మేడంతో నేను అదే అన్నాను. నిజంగా సూపర్ మేడం. లోకల్ గా ఉంటూ ఇక్కడ లోకల్ మీటింగ్స్ అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసి ప్రతి ఒక్కళ్ళు వచ్చారా లేదా, అటెండ్ అయ్యారా లేదా అని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సార్ అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఫొటోస్ లో అక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తుంటాను. ఈ రోజు ఎక్కడ ఉంటే ఇంకో రోజు ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర అసలు కంటిన్యూ జర్నీ చేస్తున్నారు సార్ కూడా. సో డెఫినెట్ గా రేఖా మేడం, మహేష్ సార్ మీ ఇద్దరు కూడా విఎంసీఎం పొజిషన్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మణికంఠ సార్ మీరు యూత్ ఐకాన్ అవ్వాలి. అలాగే టీమ్ లో లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు అనుకున్న డ్రీమ్ పొజిషన్ కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కేపీ నాయుడు సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్క లీడర్ కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్మీనాయుడు సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి అవకాశాలు నా టీం కి నాకు కల్పిస్తున్నందుకు. నా డ్రీమ్ అండి నా టీమ్ తో నేను లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకపోతే వన్ డే వర్క్ షాప్స్ కానీ, బూట్ క్యాంప్స్ కానీ నేను చేయాలి. వైజాగ్ లో ఒక మంచి లీడ్ చేయాలి. వైజాగ్ లో వన్ డే వర్క్ షాప్స్ చేయాలి. ప్రతి లీడర్ ని అడుగుతుంటాను, మీ టీం కి వస్తారా? ఎందుకంటే నా టీం లోకల్ చాలా తక్కువ ఉంది. మీ టీం మీరు యాడ్ అవుతారా? వన్ డే వర్క్ షాప్ చేద్దాం సార్, ప్లీజ్ సార్ చేయండి సార్, చెప్పండి సార్, నేను అందరిని అడుగుతూ ఉంటాను. సో నాకు అలాంటి అవకాశం ఒకటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్ గా భగవంతుడు నాకు అవకాశం కల్పిస్తాడని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ చెప్పండి మేడం. సో నా డ్రీమ్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. సో డెఫినెట్ గా 2026 అనేది ఒక మెరకల్ తీసుకురావాలి. నా టీంలో 10 మెంబర్స్ కి నేను 1 lakh ఇప్పిస్తూ నేను 10 lakhs ఇన్కమ్ తీసుకుంటూ నేను బిఎంసీఎం మెంబర్ అవ్వాలి. రంజిత్ సార్ టీంలో ఒక మంచి లీడింగ్ లీడర్ ఉంది అంటే అది నేను కూడా వన్ ఆఫ్ ద లీడర్. అంటే నేను ఒక్కదాన్ని అవ్వాలని అనుకోవట్లే, నేను కూడా వన్ ఆఫ్ ద లీడర్ అవ్వాలి. ఎందుకంటే రేఖ మేడం ఉన్నారు, అలాగే చాలా మంది లేడీస్ ఉన్నారు మన టీంలో. ఆంధ్రాలో వైజాగ్, శ్రీకాకుళం, ఎల్లమంచిలి ఈ చుట్టుపక్కల ఉన్న మన ఏపీ నుంచి కూడా చాలా మంది లేడీ లీడర్స్ ఉన్నారు. సో ఇప్పుడే జాయిన్ అయిన చిన్న డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలి. వాళ్ళందరిలో కూడా నేను ఒక విఎంసీఎం మెంబర్ అవ్వాలని, రంజిత్ సార్కి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, ఆయన కూడా విఎంసీ మెంబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈ 2026 మనందరికీ ఒక మంచి అద్భుతాన్ని సృష్టించాలని, దానికి అందరికీ కూడా మనకు కావాల్సిన శక్తిని ఆ భగవంతు ప్రసాదించాలని, అదే నా డ్రీమ్ మేడం. అదే విధంగా వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చే సెషన్ లో చాలా నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి వినాయకుడి దగ్గర నుంచి వస్తే సూపర్ మేడం. అది అయితే మాత్రం అక్షరాల దేవుని చూసి అవే మనం నేర్చుకోవాలి. వాళ్ళకి పూజలు చేసినా చేయకపోతే తర్వాత కానీ వాళ్ళని చూసి అవే నేర్చుకోవాలి. నెక్స్ట్ డిసిప్లైన్ గురించి ఎక్స్ట్రాడినరీ మేడం. ఎప్పుడు కూడా ఈ టీమా ఆ టీమా అని అన్నారు మీరు. మీలో ఉండే క్వాలిటీ ఏంటంటే అంతా ఒకటే అనేసి వాళ్ళకి ఏ విధంగానైనా సపోర్ట్ చేద్దామని అనే ఆలోచన మీది ఎప్పుడు కూడాను. మీ యాటిట్యూడ్ అయితే మాత్రం సూపర్ మేడం. మీ ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది పక్కాగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మీరు ఇంకా ఎన్నో సెషన్స్ ఇవ్వాలి. చాలా మందికి మీ సెషన్స్ ద్వారా ఉపయోగపడాలి, వాళ్ళు మారాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా సబ్జెక్ట్ సెషన్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నా. ప్రొడక్ట్ నాలెడ్జ్, కాస్మెటిక్స్ రేంజ్, అలాగే హెల్త్ సప్లిమెంట్స్, ఇలాగా ఒక్కొక్క రేంజ్ కూడా. నిన్న మనం యాక్చువల్లీ సో మళ్ళీ మన ప్రిన్స్ కుమార్ సార్ చెప్పిన వెస్లిం రేంజ్ అయితే నేను అసలు చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నా తెలంగాణలో వెస్లిం రేంజ్ సెషన్ అనేది, ట్రైనింగ్ అనేది రాగానే, పోస్ట్ అనేది రిలీజ్ అవ్వగానే వెంటనే నేను అక్కడ మన తెలంగాణ సార్కి ఫోన్ చేశాను. సార్ ఫోన్ చేసి, సార్ ఈ సెషన్ చాలా బాగుంది, నాకు కావాలి ఇలాంటి సెషన్, సో మనం కూడా చేస్తే బాగుంటుంది ఆంధ్రాలో కూడా, నేను ఏం చేయాలని అడిగితే ఆనంద్ సార్ కాంటాక్ట్ అవ్వండి మేడం, బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడాను. సో ఆనంద్ సార్ని కాంటాక్ట్ అవ్వండి, సార్కి చెప్పండి, మన ఇక్కడ ఆంధ్రలో లీడర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో దీని వల్ల మనకి మంచి పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే వెస్లిం రేంజ్ మనకి
చాలా ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఒక 30,000. ఎందుకంటే మనం వాటర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ అనే దాని వెనకాల తిరుగుతాం, కానీ హెల్త్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఇంత రేట్ అని చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ అనేది సేల్ అవుతుంది. సో నిన్న సార్ చెప్పిన సెషన్ అయితే ఎక్సలెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ సెషన్ అనమాట. అది ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. అది కూడా నిన్న చెప్పాలనుకున్నాను, నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నాను ఆ సెషన్ ని. సో నిన్ననే కదా విన్నారు, ఓకే మనం కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంకో సెషన్ తీసుకొని చెప్తాను. అదైతే నేనైతే చాలా నాకు నచ్చింది, అంటే బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయింది అనమాట నాకు. సో అది డెఫినెట్ గా నేను ఆల్రెడీ ఫాలో అవుతుంటాను, వెస్లిమ్ టీ, వెస్లిమ్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ ఇవన్నీ కూడా తీసుకుంటాను. సెల్యులిన్ కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇవాళ రేపట్లో. సో సెల్ పవర్ ఇంకా యూజ్ చేయలేదు, సెల్యులిన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా నేను ఇంకో సెషన్ తీసుకుంటాను మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కాల్స్ తీసుకుందాం మేడం. యా మేడం, షూర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, కేపీ నాయుడు సార్. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శారద మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా. ఈరోజు ఈ మీటింగ్ నిన్న విన్న మలినాథ్ మీటింగ్ డిటో సేమ్, అంటే డిసిప్లైన్ గురించి అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ విజయ గణపతి నుండి చెప్పారు, చెవులు పెద్దగా ఉండాలి, నోరు చిన్నగా ఉండాలి అని చెప్పారు, చూపు ఫోకస్ గా ఉండాలని చెప్పారు, టీం మీద ఫోకస్ పెట్టమని చెప్పారు. చాలా అద్భుతమైన మీటింగ్ ఇచ్చారు ఈవేళ. డిసిప్లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ మన మెంటర్ రంజిత్ గారే, డిసిప్లైన్ అనేది ఆయనతో మనకి మన టీం హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది కాబట్టి మనం అలాగే ఆచరిస్తే సరిపోదని చెప్పారు. అలాగే యూనిఫారం అని చెప్పారు, అందరూ యూనిఫారం గా ఉందాం, అందరూ ఒకే టీమ్ గా ఉందాం అని చెప్పారు. చాలా అద్భుతం. మీరు ఇంకే బోల్డ్ సెషన్లు ఇవ్వాలి, ఇవ్వాలి, బ్యూటీ కేర్ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి లేడీస్ ఇస్తేనే సక్సెస్ అవుతుంది. లేడీస్ టీమ్ మనంతా తయారు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గీతా మేడం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే టీం నిన్న బాగా కూర్చుని పెట్టారు, మీరు ఉన్నారు. అది ప్రతిదీ నేర్చుకొని నేర్పించమని చెప్పారు, అది అద్భుతం. విఎంసీఎం అయిపోయినట్టుగా, ఎందుకంటే రంజిత్ సార్ విఎంసీఎం అయితే 1 by 1 మనకి వస్తుంది, ఎందుకంటే అట్లా లైఫ్ టైంకి వస్తుందని చెప్పారు. చాలా బాగుంది. మీరు విఎంసీఎం అవ్వాలి, మీ టీంని గెలిపించాలని కోరుకుంటూ మన 100 కార్లు మీ కార్లు కూడా ఒక 10 కార్లు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ విషయాలు. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరూ కలిపి చేద్దాం, అందరం గెలుద్దాం. థ్యాంక్ యూ. షూర్ సార్, మనందరం ఒకటే టీం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలమ్మా, మీ యొక్క డ్రీమ్ హౌస్ కన్సిస్ట్ చేయాలి. అందులో మా గ్రూప్ రేషన్ అందరు పిల్లలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. సార్ లక్ష్మీనాయుడు సార్. లక్ష్మీనాథ్ సార్ వచ్చారు, మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వెళ్ళి లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆ లేడీస్ ఫాస్ట్ గా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి, మనకు టైం కూడా అయింది, మీరు టైం ఎక్కువ తీసుకోకుండా. గీత మ్యామ్, కృష్ణ గీత గారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శారద మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. గీత మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఈ రోజు నేను సెషన్ చెప్పగలిగాను. సో మేము ఏంటంటే యాక్చువల్లీ మనం చాలా మిస్ అవుతున్నాం ఎక్కడ సెషన్స్ చెప్పడానికి. మనం ఓకే చెప్పే లోపే టక్ మన అన్ని ఫిల్అప్ అయిపోతున్నాయి. సో లాస్ట్ మంత్ కూడా మాకు టీ టైమ్ సెషన్స్ అసలు ఎక్కడ మార్నింగ్ సెషన్స్ కానీ దొరకలే. మళ్ళీ మే వరకు మార్నింగ్ సెషన్స్ ఉంది, ఖాళీ లేదు. బట్ ఏంటంటే మీరు, రేవతి, నేను ఎవరో ఒకరు మనం ఆ టైం కి కరెక్ట్ గా తీసుకోవడం వల్ల అదృష్టం కొద్ది మనకి సెషన్స్ దొరుకుతున్నాయి. సో మీ వల్ల ఈ రోజు నాకు ఈ సెషన్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది గీత మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదే నేను అడిగాను మణికంఠ సార్ నాకు సెషన్స్ కావాలి అని. సో నాకు షెడ్యూల్డ్ పెట్టి బ్లాక్ చేసుకోండి మేడం అంటే 2 డేట్లు బ్లాక్ చేశాను, మీకోటి నాకోటి అని.
సో Thank ఫస్ట్ లీడర్షిప్ ట్రైనింగ్ మీరు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ you. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ, ఎన్ని ఉంచినా మనకి దేవుడు బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు కావాలి. సో వినాయకుడితో స్టార్ట్ చేశారు మీరు. అలాగే రాముడి గురించి కూడా చెప్పారు. సో ఇతిహాసాలు అంటే ఇవన్నీ మనకి తెలిస్తే మనం ఒక లీడర్‌గా ఎలా ఎదగాలి అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. సో కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేస్తే సక్సెస్ అవుతాము అనేది చెప్పడం జరిగింది మీరు. సో థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ అయితే ఇచ్చారు. ఇలా మంచి సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ అండర్‌లో మేము ఉండడం, మీ నుంచి మేము నేర్చుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మీ సెషన్ ఇచ్చినందుకు. రేఖ Thank you. మేడం Thank you, థ్యాంక్ యూ. Geeta ma'am. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం రేఖ లైక్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రేఖ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శారద మేడం. Good morning, sir. Thank you so much, sir. సారీ మేడం, యాక్చువల్లీ లేట్ గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కొంచెం ఇక్కడ No టెక్నికల్ problem. ఇష్యూ, నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది. No issue. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి సపోర్ట్ మేడం. ఈ రోజు మీరు ఇచ్చే సెషన్ అయితే మన వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మేడం. యాక్చువల్లీ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో నాకు ఒక మంచి పవర్ఫుల్ లేడీ టైగర్ ఎవరంటే ఖచ్చితంగా మీరు మా మైండ్ లోకి అనేది 100% వస్తారు మేడం. ఈ విషయం మీకు చాలా సార్లు చెప్పాను. Thank you, thank you.